తమ ముఖ్యమంత్రికి ఉన్నంత విజన్ మరే సీఎంకు ఉందని తెలుగు తమ్ముళ్ళు తెగ గొప్పలు చెప్పుకుంటారు. ఆ మాటకు వస్తే తమ్ముళ్లే కాదు, వారందరికీ హోల్సేల్ అన్న అయిన చంద్రబాబు సైతం తనకు తాను గొప్ప విజనరీగా చెబుతారు. తనకు ముందు చూపు ఎక్కువని, విశాల దృష్టితో ఆలోచిస్తానంటూ ఆయన తనను తాను తెగ పొగిడేసుకోవటం కనిపిస్తుంటుంది. మరింత ముందు చూపు ఉన్న పెద్ద మనిషి విపక్ష నేత విషయంలో ఎందుకంత ఇరుగ్గా ఆలోచిస్తారో ఎంత థింక్ చేసినా అర్థం కాదని చెప్పాలి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేసి తాత్కాలిక హడావిడికి తెర తీసిన చంద్రబాబు కొత్త భవనాలను ఎడాపెడా కట్టించేస్తున్నారు. రాజధాని నిర్మాణాత్మకంగా సాగాల్సింది పోయి ఇప్పటికీ తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం అంటూ కట్టిస్తున్న ఆయన భవిష్యత్తులో శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెబుతారు. బాబు తీరు చూస్తే బిల్డింగులు కట్టించుకుంటూ ఉండటంతోనే ఆంధ్రోళ్ళ బతుకులు తెల్లారేలా కనిపిస్తాయి. ఇక కట్టించే బిల్డింగులో వసతుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిచ్చేలా ఉంటుంది. తాజాగా కట్టించిన ఏపీ అసెంబ్లీ భవనం విషయానికి వస్తే అత్యాధునిక వసతులతో నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన ఫోటోలు, వీడియో ఫుటేజ్ చేసినప్పుడు పెట్టిన ఖర్చు కళ్ళకు కట్టేలా కనిపిస్తుంది. అంతా బాగానే ఉన్న విపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ ఏర్పాటు చూసినప్పుడు బాబు విజన్ మీద సందేహాలు కలిగేలా ఉందని చెప్పాలి. అన్ని విషయాల్లోనూ ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు చెప్పే చంద్రబాబు అసెంబ్లీ భవనంలో విపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ను టాయిలెట్ దగ్గర ఏర్పాటు చేయడం చూస్తే బాబుది మరీ ఇంత ఇరుకు మనస్తత్వమా అనిపించక మానదు. ముఖ్యమంత్రికి ఎంతటి గౌరవ మర్యాదలు కల్పిస్తారో విపక్ష నేతకు అంతే మర్యాదలు ఇవ్వాల్సిన వేళ అందుకు భిన్నంగా టాయిలెట్ దగ్గర ఛాంబర్ ఏర్పాటు చేయడం ఏమిటన్న ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు.